ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించే భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునగాక. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని మేము పవిత్రులుగా చేసుకొనుచు, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ ప్రతి నిత్యము ప్రతి సమయంలోనూ నీ సన్నిధిలో నమ్మకమైన సాక్షులంగా జీవిస్తూ సాగిపోవాలని మీరు ఆశిస్తూ ఉన్నారు. మీరు ఆశించిన విధంగా ఈ ప్రార్థనలు ఏకీవించిన ప్రతి వారు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రులుగా జీవించినట్లుగా ప్రతి వారిని ఆత్మచేత నడిపించమని, వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లోనూ తోడుగుని సహాయం చేయమని, నా దేశాన్ని రక్షించండి. అలాగే వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాల్లో నువ్వు త్వరగా జరుగుటకు సహాయం చేయండి. అలాగే చదువుకుంటున్న బిడ్డలకు వారి చదువుల్లో గొప్ప విజయాన్ని దయచేయండి. ఉద్యోగాలు కావాల్సిన వారికి ఉద్యోగాలు దయచేయండి. నాతోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించండి. నిత్యం కాపాడమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని ప్రభువుని యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడైనగాక. ఆమెన్.